సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారంటే, బిడ్డ ఈరోజు శ్రీరామనవమి ఎవరైతే కనుక ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తారో నిజంగా వాళ్ళ నుండి సుడి తిరిగినట్లే వారి జీవితమే మారబోతుంది అని అర్థం తల్లి. కనుక నువ్వు అంత మాత్రమే కదమ్మా, ఈ రోజు రాత్రి లోపు గనక నువ్వు ఈ వీడియో కనుక చూడగలుగుతున్నావు అని అంటే కనుక సాక్షాత్తు నిజంగా ఆ శ్రీరామచంద్రుడు నన్ను కూడా నువ్వు నేరుగా చూసినట్లే అని అనుకో అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకు అలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నా కూడా, ఎంతమంది పరిష్కార మార్గాలు చెప్పినా కూడా మీకు మాత్రం ఎటువంటి ప్రయోజనము లేక అల్లాడిపోతూ ఉన్నాము అక్క, మాకు మీ సందేశాల ద్వారా ఏ రోజుకి ఆ రోజు మంచి మంచి సందేశం బాబావారు మాకు అందిస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, మా ఇంట్లో అత్తా కోడళ్ళ సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు భార్య భర్తల మధ్య కానీ, లేదంటే ఇంకా పిల్లల సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కారం అనేది జరుగుతుందక్క. ఇంకా మాకు గురువారం శుక్రవారం ఏదైనా ఇలాంటి పండుగ సందర్భాలలో మాకు ఎంతో మంచి మంచి మాకు పరిహారాలు అనేది మాకు తెలియజేస్తూ ఉన్నారు. మేము అన్నీ చేసుకోవడం వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నామని వారి హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. అందువల్లనే ఇంకా ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే నిజంగా ఈ శ్రీరామనవమి రోజున నిజంగా అండి చాలా మంది కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళడం కానీ, ఇంటి దగ్గర పందిర్లు వేసుకొని పెద్ద పెద్ద కళ్యాణం జరిపించడం కానీ చేస్తూ ఉంటారు కదా. కొంతమందికి అలాగ చేయడం అనేది వీలవుతుంది, మరికొంతమందికి వీలు కాకపోవచ్చు. అలా వీలు కాని వాళ్ళైనా సరే మన ఇళ్లలోనే పూజలు చేసుకుంటూ ఉంటాము. పానకము వడపప్పు చేసుకుని ఆ శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం అనేది జరుగుతుందండి. అంత మాత్రమే కాదు, మనం చేయవలసిన ఇంకొక విషయం కూడా ఉంది ఫ్రెండ్స్. శ్రీరామచంద్రునికి ఎన్నో రకాల మంత్రాలు, ఎన్నో నామాలు ఉన్నాయండి. అన్నిట్లో కల్లా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉంది. ఈ మంత్రాన్ని మనం ఈ 21 సార్లు కనుక అనుకుంటే కనుక ఈరోజు సుడి తిరుగుతుంది అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందువల్ల 21 సార్లు అని అంటే, 21 అనేది 3 అనే సంఖ్యను సూచిస్తుంది. అంటే 2+1 అనేది 3 అనే సంఖ్యను సూచిస్తుంది. 3 అంటే నిజంగా త్రిమూర్తులని మనకి గుర్తు చేస్తూ ఉన్నట్లుగా, త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షిగా ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ, త్రిమూర్తులను తలుచుకుంటూ, సాయినాథుని తలుచుకుంటూ మనం ఈ మంత్రాన్ని అనుకుంటే కనుక నిజంగా అండి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది పట్టబోతుంది. అంత మాత్రమే కాదండి అర్థం. ఈ రోజు శ్రీరామనవమి రోజు రాత్రి లోపు కూడా మనకు ఎవరైతే ఈ వీడియోని ఎవరైతే కనుక చూడగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ మంత్రాన్ని, అక్క నాకు ఉదయం లేవగానే నేను ఈ వీడియో చూడలేదక్క, ఎప్పుడు చూస్తే అప్పుడు ఈరోజు రాత్రి లోపు, సాయంత్రం అయినా సరేనండి, రాత్రిపూట పడుకునే లోపు కనుక చూడగలిగినా కూడా అదృష్టమే ఫ్రెండ్స్. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మనకు గుడిలో ఉన్న వాళ్ళు తెలియజేశారండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఆయన బాబావారి గుడిలో పూజారి మనకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు ఫ్రెండ్స్. ఏంటి అని అంటే కనుక ఈ శ్రీరామనవమి రోజున మనం సాయినాథునికి అండి, మనకు ఆంజనేయ స్వామి గారికి ఎలా అయితే కనుక ఆంజనేయ స్వామి మన పేరుని రాసి మనం ఆయన మెడలో ఎట్లా అయితే కనుక ఒక మాలగా వేస్తామో, అలాగేనండి సాయినాథునికి మనం శ్రీరామచంద్రుని కూడా తలుచుకుని మనం ఒక పేపర్ మీద సాయి అనే పేరుతో పాటు రామ్ అంటే శ్రీరాముని కూడా తలుచుకుంటూ సాయిరామ్ అని చెప్పేసి మనం 108 సార్లు కనుక రాసుకుని ఆ పేపర్
పేపర్ని కట్ చేసి ఒక మాలలాగా తయారు చేసుకుని మనం 108 సార్లు రాసి ఒక మాలగా తయారు చేసి సాయినాథుని మెడలో కనుక వేసామనుకోండి, చాలా అంటే చాలా అద్భుతం అంటే అని పూజారి గారు తెలియదు. నిజంగా చాలా ఇబ్బందుల్లో గుడికి వచ్చి ఇలాంటి మాలనే తీసుకొచ్చి సమర్పిస్తుంటారు సాయినాథునికి అలా అని చెప్పిన ఆయన తెలియజేస్తారండి. మన గుడికి వెళ్ళినా కానీ సరే, లేదు మన ఇంట్లో అయినా సరే, సాయినాథునికి మనం శ్రీరామచంద్రునికి ఎలా అయితే పూజ చేసుకుంటున్నామో అలాగే బాబావారిని కూడా తలుచుకుని ఆయన మెడలో గనక అండి శ్రీరామునికి తలుచుకుని బాబావారి మెడలో సాయిరామ్ అంటే బాబావారి పేరు ప్లస్ మనకి శ్రీరాములు వారి పేరు కూడా తలుచుకుని సాయిరామ్ అనే పేరును గనక రాసుకుని 108 సార్లు ఆ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మాలలాగా కట్టుకుని బాబావారి మన విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కానీ మన ఇంట్లో ఇంకా ఆ ఫోటోకు వేసుకుని చాలా మంచిదండి. ఇంకా మనం అనుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఆ శ్రీరామచంద్రుని మనం ఉదయం లేవగానే అంటే ఈరోజు పెన్నెల కాడ లేచి ఉంటాం కదండి, ఉదయం లేవగానే చక్కగా స్నానాలు అన్నీ అయిపోయి ఉంటాయి కదా, మనం పూజలో కూర్చుంటాం. అలాంటి సమయంలో మనం మిగతా మంత్రాలు ఏమనుకున్నా కూడా వాటితో పాటు ఈ మంత్రాన్ని కూడా ఒక 21 సార్లు అనుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మంత్రం ఏంటి అని అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇంకా ఈ మంత్రాన్ని 21 సార్లు దగ్గర నుంచి 27 సార్లు 108 సార్లు వరకు కూడా మనం ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతామో అన్నిసార్లు అనుకుని చూద్దాం ఫ్రెండ్స్. నిజంగా మనసారా ఆ దేవుని తలుచుకుంటూ మనం అనుకోగలిగితే నిజంగా చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంకా మనం అలా సాయినాథునికి వేసిన మాలని మనం ఎన్ని రోజులు ఉంచాలి అక్క, మీరు 108 సార్లు రాసి సాయినాథుని మెడలో వేయమన్నారు కదా, ఇంకా మాలను మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలి అని అంటే 9 రోజులు ఉంచుకుంటే సరిపోతుందండి. 9 రోజులు మనం గుడిలో సమర్పించినా సరే, లేదంటే కనుక మన ఇంట్లో సాయినాథుని విగ్రహానికి వేసినా సరే 9 రోజుల పాటు ఉంచుకుని ఆ తర్వాత ఆ మాలను తీసి మనం సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు దున్నులో మనం వేయడం అనేది చాలా మంచిది. సాయినాథుని దున్నులో వేయమని చెప్పేసి అక్కడ ఇచ్చారు అని చెప్పి అంటే వాళ్ళు ఆ దున్నులో వేసేస్తారండి. అంటే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా అద్భుతం అనేది జరుగుతుందని శ్రీరామనవమి రోజున మన జీవితాల్లో మంచి మంచి విజయాలను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుందామండి. అలాగే ఈరోజు శ్రీరామనవమి రోజు మనకు చెప్పబోతున్నారంటే గనక బిడ్డ, ఈ శ్రీరామనవమి రోజు తల్లి ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టిన సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయంలో గనక నువ్వు ఇంట్లో దీపారాధన వెలిగించుకోమ్మా. ఇన్ని రోజులు కూడా ఎలాంటి ఒక కష్టాన్ని సమస్యలను భరిస్తూ ఉన్నావు, అటువంటి సమస్యలు దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది పట్టబోతుంది బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారండి. ఎప్పుడు బాబావారు ఏది చెప్పినా సరే ఆ సమయంలో మనం దీపారాధన చేయాలి అనేది మనందరం తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి మనకు చక్కగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు సాయినాథుడు. ఈ రోజు గనక మనం గనక సాయినాథుడు చెప్పినట్లు ప్రతి ఒక్కటి గనక పాటించుకుంటే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్క అసలు షిరిడీలో అయితే అండి ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు షిరిడీలో ఉంటాను ఈ టైంలో. అయితే ఎంత బాగా బాబా వారు చేయించేవారంటే ఆ రోజుల్లో శ్రీరామనవమి దగ్గరుండి అన్నీ బాబావారు చక్కగా చేయించేవారండి. శ్రీరామనవమి ఉత్సవాలు అనేవి షిరిడీలో కళ్ళారా చూసి తరించాల్సిందే ఫ్రెండ్స్. జీవితంలో ఒక్కసారైనా సరే మనం చూడాల్సిన ఘట్టాలన్నమాట. మనకు ఉంటుందో మనందరం కూడా హ్యాపీగా అందరం కొత్త బట్టలు ధరిస్తూ చక్కగా పిండి వంటలు చేసుకుని ఎంత హ్యాపీగా అందరం కూడా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఉంటాము. అలాగే ఈరోజు శ్రీరామునికి కళ్యాణం జరిపిస్తూ ఉంటాం కదండి. ఇంటింటా కూడా పందిర్లు వేస్తూ ఉంటారు. ఆ శ్రీరాముని పందిర్లో కూర్చుని చక్కగా పాటలను వింటూ ఆ కళ్యాణాన్ని చూస్తూ శ్రీరామునికి సీతమ్మ వారికి కళ్యాణం చూస్తూ చక్కగా హ్యాపీగా జరుపుతూ ఉంటారు కదా పిల్లలందరూ కూడా. అలాంటి శ్రీరామనవమి రోజు నిజంగా అండి ఆ శ్రీరాముని గురించి మనం తెలుసుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రతి ఇంట్లో కూడా అండి ఉదయాన్నే లేవగానే చక్కగా ఈరోజు మనం ప్రతి పిల్లలతో సహా అందరం కూడా తలంటి స్నానం చేసుకుని కొత్త బట్టలు ధరించడం ఇలా చేస్తూ ఉంటాం కదా. అంత మాత్రమే కాదండి, శ్రీరాముడు ఏ సమయంలో పుట్టారు అనేది కనుక మనం తెలుసుకుంటే నిజంగా అండి మన అందరం కూడా అలాంటి ఒక సమయంలో దీపారాధన కనుక మన ఇంట్లో కనుక చేసుకుంటే చాలా వరకు కూడా చాలా మంచి జరుగుతుందండి. అసలు మామూలుగానే శ్రీరాములు వారు అంటేనే నీతికి నిజాయితీకి కట్టుబడిన ఒక మనిషి అండి. శ్రీరామమూర్తి
తన తండ్రి మాటను జవదాటకుండా అయోధ్యలో 14 ఏళ్ల వనవాసాన్ని శ్రీరామచంద్రమూర్తి ముగించుకుని వచ్చిన సమయం అండి. అంత మాత్రమే తన తల్లి తమ్ముళ్ళన్న తన భార్య అన్న ఆయనకి చాలా వరకు అభిమానం ప్రేమాభిమానాలతో రామచంద్రమూర్తి చూసుకుంటూ ఉండేవారు. ఇలాగా అడవుల పాలైన శ్రీరాములు వారు నిజంగా ఎన్నో కష్టాలను భరించారండి. సీతాదేవి గురించి ఎన్నో కష్టాలను భరించారు. రావణాసురుడు మధ్యలో ఆ సీతాదేవిని తీసుకువెళ్ళడం, సీతాదేవిని పరీక్ష పెట్టడం అనేది జరిగింది కదా. అంత మాత్రమే కాదండి, ఎన్నో కష్టాలు ఒకటి తరువాత ఒకటి. నిజంగా తినడానికి కూడా కష్టపడుతూ ఆకులు అలములు తింటూ ఆ అడవిలోనే గడిపారండి ఎన్నో సంవత్సరాలు. ఆ మహానుభావునికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలన్నీ ఏమాత్రం అండి. అందువల్ల అలాంటి మహానుభావునికి తలుచుకుంటూ నీతి నిజాయితీకి మనందరం కూడా ఫాలో చేస్తూ ఏమాత్రం కూడా అబద్ధాలు అనేది చెప్పకుండా నిజంగా తల్లిదండ్రుల మాట అంటే శ్రీరామచంద్రమూర్తికి వేదవాక్కండి. అలాగే మనందరం కూడా ఉండాలి అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనం శ్రీరామనవమి జరుపుకుందామండి. నిజంగా శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన నైవేద్యాలను చేసుకుంటూ ఉంటాం కదండి. మన అందరి ఇళ్లలో కూడా ఖచ్చితంగా అందరం చేస్తాం పానకం వడపప్పు అనేది. అలాగే శ్రీరామునికి నైవేద్యంగా చేసి పెట్టుకుందాం. అంత మాత్రమే కాదండి, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన శక్తివంతమైన గడియలు అనేవి ఉన్నాయి కదండి. రామచంద్రమూర్తి పుట్టారు అని అంటే అసలు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముని జన్మదినంగా సూచిస్తూ ఉంటారని అంటే ఇలాగ పుట్టిన సమయం ఏంటి? త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో అండి ఈ ముహూర్తంలో రామచంద్రమూర్తి జన్మించారు. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు జన్మించారు? అభిజిత్ అని మనందరికీ కూడా ముహూర్తం రోజు వస్తూనే ఉంటుందండి. అలాంటి అభిజిత్ ముహూర్తంలో దీపారాధన చేసుకుందామని చెప్పి మనకు ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను, తెలియజేసుకుంటూ ఉన్నాను. అభిజిత్ నక్షత్రం అంటే ఏంటి, అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి కూడా మనం తెలియజేస్తూ ఉంటాము. ఇంకా ఆ అభిజిత్ ముహూర్త సమయంలో ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించడం అనేది జరిగింది. ఇంకా ఈ రోజు మనందరం కూడా మన ఇళ్లలో ఎప్పుడు కూడా అలాంటి ఒక దీపారాధన వెలిగించుకుంటే కనుక చాలా మంచిదండి. ఇంకా అభిజిత్ ముహూర్తం ఎప్పుడు అని అంటే ఉదయం నుండి 11:45 నుంచి 12:15 వరకు కూడా అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుందండి. అటువంటి సమయంలో మన ఇంట్లో కనుక దీపారాధన చేసుకుని చక్కగా వడపప్పు పానకం అనేది చేసి నైవేద్యంగా పెట్టుకుని ఒక దీపారాధన కనుక వెలిగించుకుంటే అంటే నెయ్యితో దీపారాధన పంచముఖ దీపారాధన అయినా సరే, లేదంటే కనుక మనం మామూలుగా 2 వత్తువులను చేసి దీపారాధన మట్టి ప్రమిదలో దీపారాధన వెలిగించుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిదండి. ఇంటికి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోవడం. నిజంగా ఎన్నో కష్టాలు మనం ఇంతవరకు అనుభవించి ఉంటాం, కానీ ఈ సంవత్సరం నుంచి అయినా సరే మనకి మంచి జరగాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పుట్టిన అభిజిత్ ముహూర్తంలో మనం దీపారాధన చేసుకుందాము అని అంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అండి. ఎలాంటి ఒక పుణ్యాన్ని ఆ భగవంతుడు పుట్టిన ఆ సమయం అనేది మనకు తెలిసి రావడం, అలాంటి సమయంలో మనం ఒక దీపారాధన చేసుకోవడం అనేది ఎంతో శ్రేయస్కరం ఫ్రెండ్స్. ఈ వీడియో మట్టుకు చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందువల్లంటే వాళ్ళందరికీ కూడా మామూలుగా అందరం కూడా శ్రీరామనవమి ఇంట్లో పూజలు చేసుకుంటాం, అయితే కళ్యాణం జరిపించుకుంటూ ఉంటాం, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టుకుంటుంటాం. కానీ ఇలాంటి దీపారాధన ఇలాంటి సమయంలో ముహూర్తంలో అభిజిత్ ముహూర్త సమయంలో దీపారాధన వెలిగించుకోవడం మర్చిపోవద్దని అందరికీ గుర్తు చేయండి. అంత మాత్రమే కాదండి, మనకు ఈ శ్రీరామనవమి చైత్ర మాసంలో అమావాస్య అంటే అమావాస్య తర్వాత 9వ రోజున వచ్చే రోజుని మనం శ్రీరామనవమిగా భావిస్తూ ఉంటాం. అందువల్ల అండి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజు. మంచిగా రాముల వారి ఆశీస్సులు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఉన్నానండి. మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా అందరూ హ్యాపీగా ఉంటేనే కదండి మనకంతా మంచి జరుగుతుంది. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చక్కగా రామాయణం చక్కగా విన్నాం కదండి. అలాంటి ఒక కథను మనం ఇప్పుడు కూడా ఈ శ్రీరామనవమి రోజున తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీరామచంద్రమూర్తి అప్పుడు అందరినీ ఎలా రక్షించారో మనల్ని కూడా అదే విధంగా రక్షించు స్వామి అని చెప్పి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారు నిజంగా అదృష్టవంతులు ఫ్రెండ్స్. వైకుంఠ ప్రాప్తిని పొందుతారండి. రాముడే పరబ్రహ్మం, రాముడే పరమ తపస్సు, రాముడే పరతత్వం, రాముడే తారక బ్రహ్మం, సర్వజీవులకు ఆధారభూతమైనటువంటి శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా వెలిచారు. ఈ శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం చూసిన వెంటనే మనకున్నటువంటి ఈ పరీక్షా కాలం ఏదైతే ఉందో ఆ పరీక్షా కాలం కూడా మొత్తం
రద్దు చేస్తున్నాను, చేయబోతున్నాను. రేపటి నుంచి నీ జీవితంలో వచ్చేటటువంటి ఆనందాల గురించి ఇప్పుడే తెలుసుకో మరి అంటూ బాబావారు ప్రతి ఒక్క మాట కూడా మనకు ఎంతో అమూల్యమైనది, అద్భుతమైనది. మరి ఎన్నో ఆశలతో అలాగే ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయినాథుని సందేశాలు ఎంతో ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాయి కదండి. మరి ఈరోజు ఈ సందేశాన్ని అణువణువున ఆస్వాదిస్తూ మాత్రం మనం చూస్తూ ఉన్నాము, వింటున్నాము. స్వామివారి కళ్యాణం చూస్తూ ఇలా ఏం జరుగుతుందో మన భవిష్యత్తులో నీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. కనుకనే ఇది ఎన్నటికీ కూడా బాబావారి మాటలు వ్యర్థం కావు తల్లి. అనంతమైనటువంటి కాలచక్రంలో ఏది కూడా శాశ్వతం కాదు కదా. కానీ నాకు నీపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం మాత్రం శాశ్వతమైనది కదా. నువ్వు ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి కఠిన పరీక్షలు నీ మనసును రంపంతో కోసినట్లుగా తొలిచివేస్తున్నటువంటి ఆవేదన నాకు తెలియనిదా? నువ్వు నా కోసం చేసిన ప్రార్థనలు నీ దివ్య చెవులకు చేరడం లేదా? నా కన్నీరు నీకు కనిపించడం లేదా? నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నావు తండ్రి అని నీవు చీకటి గదిలో ఒంటరిగా విలపించినటువంటి ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉండి నీ కన్నీటిని తుడుస్తూనే ఉన్నానమ్మా. విత్తనం మట్టిలో నలిగిపోతేనే కదా తల్లి అది మహావృక్షమై 10 మందికి నీడనిచ్చి ఫలితాలను అనేది ప్రసాదిస్తుంది. అలాగే నీవు పడిన శ్రమ, నీవు చూపిన ఓర్పు ఇప్పుడు పక్వానికి రాబోతున్నది. నా రామయ్య నీకు దేనికోసమైతే అహోరాత్రులు ధ్యానం చేశావు, ఏ విజయం కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసావో ఆ శుభవార్త నీ గడప తొక్కబోతోందమ్మా. ఈ రోజునే నీ నిరీక్షణకు తెరపడే శుభగడియలు ఆసన్నమయ్యాయి తల్లి. ఈ శ్రీరామనవమి రోజు నీ కన్నీరు నువ్వు తుడుచుకో. ప్రతి ప్రాణి తన పూర్వజన్మ సుకృత దుష్ప్రతాలను అనుభవించక తప్పదు కదా. మరి ఆగమ్య గోచరమైనటువంటి ధర్మం అయితే నా శరణు కోరిన బిడ్డలను మాత్రం ఆ కర్మల తీవ్రతను తగ్గించి విధిరాతను సైతం మార్చగలిగేటటువంటి శక్తులు నాకున్నాయి. నీకున్నటువంటి కష్టాలు నీ గత జన్మల పాపాలు ప్రక్షాళన చేశాయి. అగ్నిలో కాలిన బంగారం స్వచ్ఛంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది కదా. అదేవిధంగా నీవు కూడా ఈ కష్టాల కొలిమిలో కాలి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆధ్యాత్మిక శిఖరంగా తీర్చిదిద్దబడుతున్నావు తల్లి. భయపడవద్దు. నీ వెనుక నేను మేరు పర్వతంలాగా అండగా నిలబడి ఉన్నాను. నీవు అడుగు వేసే ప్రతి మార్గంలోనూ నా చూపు నీపైన ఉంటుంది. బాబా ఏది చెప్పినా అది మన మంచికే కదా అని దృఢంగా నమ్మి ముందుకు సాగమ్మా. నీ కష్టాల సంఖ్యలు తెగిపోయే సమయం ఈరోజు నీతో గొప్ప శుభవార్తతో ఆతృతతో ఆందోళనతో వినాలి అని చెప్పి అనుకుంటున్నావు కదూ. నీ కుటుంబానికి శాంతికి నీవు ప్రాణప్రదంగా ప్రేమించే నీ ఆత్మీయుల సౌభాగ్యానికి సంబంధించిన శుభవార్త ఇది. నీ ఇంట కొలువు ఉన్న అశాంతి మేఘాలు, మనుషుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, ఆస్తుల తగాదాలు, బంధువుల హేళనలు ఇలా ఏవైనా సరే కానీ నా అనుగ్రహంతో మంచులాగా కరిగిపోయి ఈరోజు నువ్వు నా రామయ్య కళ్యాణం చూస్తూ ఉన్నావు కదూ తల్లి. ఆ చూసిన మరుక్షణమే నీలో అశాంతి తొలగిపోయి ప్రశాంతత అనేది నీకు కలుగుతుంది బిడ్డ. నా రామయ్య ఈరోజే తండ్రి నీకు ఆ తండ్రి ఆశీస్సులు లభించడానికే ఈరోజు నీ ముందుకు ఈ సందేశాన్ని పంపించారు అని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కదా తల్లి. నీవు కోరుకున్నటువంటి నీ ఆత్మీయత అనురాగాలన్నీ నీ ఇద్దరు చేరుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన, గ్రహదోషాల వలన ఆగిపోయిన శుభకార్యాలన్నీ ఈ కళ్యాణం తర్వాత మరలా పుంజుకుని దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఇది నేను నీకు చెప్తున్నట్టు మాటగా గుర్తుపెట్టుకో. బాబా ఎప్పుడు కూడా మాట పొల్లుపోదు. నీ ఇల్లు మరలా నందనవనంలో శాంతికి నిలయంగా మారుతుంది. నువ్వు నమ్మున్నటువంటి ఈ సాయి నీ చేయి ఎప్పటికీ విడిచిపెట్టను తల్లి. నువ్వు కోరుకున్న శాంతిని ప్రసాదించే బాధ్యత నాది. నీవు ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా ఉన్నావని ఎప్పుడూ భావించవద్దమ్మా. నీ భారం నా భుజాలపైన వేశావుగా, కనుకనే నేను అంతా చూసుకుంటాను. నా సర్వస్వము కూడా నీకే అర్పితము. నీవు ఎప్పటికీ సంపూర్ణంగా శరణు కోరుతావు, అప్పుడు నీ కష్టాల బాధ్యత నాదే అవుతుంది.
ఈరోజు నీ ఇంటి ముందుకు రాబోతున్నటువంటి శుభవార్తలు నీ జీవిత గమనాన్ని ఎన్నో రకాలుగా మలుపు తిప్పుతాయి. నన్ను నమ్ము తల్లి, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం చెప్పే బాధ్యత నాది. నీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, నిందలు త్వరలోనే విమర్శించిన వారు వారి నీ విజయాన్ని చూసి అబ్బురపడిపోతారు. నువ్వు గెలిచే తీరుతావు. నీలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆత్మశక్తిని ఒక్కసారి గుర్తించు. నీవు కేవలం రక్త మాంసాలతో కూడినటువంటి దేహానివి కాదు బిడ్డ. నీలో నేను ఎప్పుడూ కూడా వెలుగుగా ఉన్నానమ్మా. ధ్యానం ద్వారా, నిరంతర నామస్మరణ ద్వారా నీవు నా దివ్య సన్నిధికి చేరుకుంటావు. ఈ ప్రపంచం ఒక మాయాజాలం తల్లి, కానీ నా ప్రేమ ఉంటుంది చూడు, అదేనమ్మా శాశ్వతమైన సత్యం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నీ మనసును నా నామం చెంత లగ్నం చేయి. ఆంతరిక ప్రశాంతత నీకు వస్తుంది. నీ బాబా మాటలు నీ జీవిత నౌకకు దిక్సూచి వంటివి అని నువ్వు సురక్షిత తీరానికి అవి చేరుస్తాయి. ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే బిడ్డను నేను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను. నీవు చేసే ప్రతి కార్యంలోనూ ధర్మాన్ని మాత్రం మరచిపోవద్దు. ఎదుటి వారికి అపకారం చేయాలనే ఆలోచన కూడా నీ దరి చేరవద్దు. నా రామయ్యను గుర్తు చేసుకో బిడ్డ. నా రామయ్య ధర్మం కోసం నిలబడిన నీ శక్తి మేరకు ఎవరైనా పేదవారికి సహాయం చెయ్యి. నువ్వు చేసే దానం, ధర్మం నీకు అదృశ్యం రక్షణ కవచంలాగా మారి నిన్ను ఆపదల నుండి రక్షిస్తాయి. రకరకాల ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. కష్టాల్లో ఉన్న ఆదరించండి. నాకు ఎంతో ప్రీతికరం. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే అది నాకు చేసినట్లే తల్లి. అది నేను అలాగే భావిస్తాను. నువ్వు చేసిన కర్మలేనమ్మా నీకు నేను ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. నువ్వు ఇచ్చే ప్రతి ముద్ద అన్నం నా ఆకలిని తీరుస్తుంది. ఇది మరచిపోవద్దు. సాయి సాయి అనే నా నామం ఒక శక్తివంతమైన మహామంత్రం. నువ్వు భయపడినప్పుడు, నిరాశలో కూరుకుపోయి ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నాను అని అనుకున్నప్పుడు నా నామాన్ని హృదయపూర్వకమైనటువంటి భక్తితో స్మరించు. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, దుష్ట ఆలోచనలు క్షణంలో నశించేలాగా నేను చేస్తాను. నీ హృదయ సింహాసనంపై నా రూపం కొలువై ఉంటే బయట ఉన్న శత్రువులు నిన్నేం చేస్తారు చెప్పు? నామస్మరణ ద్వారా నీ మనసు నిర్మలమవుతుంది తల్లి. నీ బుద్ధి వికసిస్తుందమ్మా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు ఎన్నటికీ కూడా ఒంటరివి కావు. నీ ఎడల నీ వెంటే నేను ఉన్నాను. నా నామాన్ని స్మరించు. నీ హృదయంలో ఉన్నటువంటి నన్ను గుర్తించు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకు. సుఖాలు వచ్చినప్పుడు అహంకారంతో పొంగిపోను వద్దు. సామాన్య మానవులు ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండు. అలాగే ఈ కష్టాలు ఉన్నాయి చూడు తల్లి, నీ సహనాన్ని, నీ జీవిత పాఠాలను నీకు నేర్పిస్తాయమ్మా. రాబోయే సుఖాలు నీకు విషయాన్ని నేర్పించాలి. ఈ శుభవార్తలు ఈరోజు నీకు కలిగించే అమితమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడూ కూడా మరచిపోకుండా, నీకున్నటువంటి అహంకారాన్ని, కోపాన్ని ఇవన్నీ కూడా ఎక్కడా కూడా నువ్వు ప్రదర్శించకుండా ఉండాలి. అప్పుడేనమ్మా నువ్వు నిజమైనటువంటి నా భక్తుడావు, నా బిడ్డవు అవుతావు. సుఖదుఖాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం నిన్ను నా రామయ్యను వైపు నడిపించేలాగా చేస్తుంది. నమ్మకం ఉన్న చోట భయం ఉన్నది, భయం ఉన్న చోట నమ్మకం నిలవదు. నీకు నాపై ఎంత విశ్వాసం ఉంటే నీవు నాకు అంత దగ్గరగా ఉంటావు. మహాసముద్రంలో ప్రయాణించే నావకు చుక్కాని ఎంత అవసరమో నీ జీవిత ప్రయాణంలో నీ బాబాపై నమ్మకం కూడా అంతే అవసరం. నువ్వు నమ్మకంతో ముందుకు అడుగువే. నీ మార్గంలో ఉన్న ముళ్ళను నేను పుష్పాలుగా మార్చి చూపిస్తాను. నీ విశ్వాసమే నీకు విజయాలను తెచ్చిపెడుతుంది. నా బాబా చూసుకుంటాడు అనే ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. నువ్వు కేవలం నీ స్వార్థం కోసం కాకుండా లోకక్షేమం కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటావు చూడు, అది నాకు ఎంతో ప్రీతికరం. లోక సమస్త సుఖినోభవంతు అనే తత్వాన్ని అలవరుచుకున్నావు. నువ్వు ఇతరుల సుఖాన్ని, శాంతిని కోరుకుంటున్నావు. నీకు కావలసిన సుఖం దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు వింటున్నటువంటి ఈ ప్రతి మాట కూడా మరో 10 మందికి చేరితే వారి జీవితాల్లో కూడా ఎంతో వెలుగు అనేది నిండుతుంది కదా. అది కూడా ఒక గొప్ప నిష్కల్మషమైనటువంటి సేవే కదా. మరచిపోవద్దు. అందరి మేలు కోరేవారికి భగవంతుడు నా రామయ్య ఎప్పుడూ అండగా ఉంటాడు. గడిచిన కాలం మరలా ఎలాగూ తిరిగి రాదు. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో.
అనవసరమైన ఆలోచనలతో, ఇతరుల విమర్శలతో, పనికిరాని చర్చలతో నీ ప్రాణశక్తిని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నువ్వు చేయవలసినటువంటి ధర్మ కార్యాలపై, నీ లక్ష్యాలపై నువ్వు దృష్టి కేంద్రీకరించు. నేను నీకు ప్రసాదించేటటువంటి అవకాశాలను నేను అందిస్తాను. నువ్వు దాన్ని ఉపయోగించుకో. నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకో. నీ వంశానికి గొప్ప పేరు తెస్తుంది. సమయం దైవ స్వరూపం, దాన్ని వృధా చేయకు తల్లి. దైవద్రోహమే అవుతుంది. నేను చేస్తున్నాను, నా మేధస్సు వల్లనే అంతా జరుగుతుంది అనే అహంకారాన్ని మాత్రం విడిచిపెట్టు. నా ద్వారా నా రామయ్య చేయిస్తున్నాడు. నా చేతిలో ఏమీ లేదు. నేను ఒక నిమిత్త మాత్రుడను. చేయించేవాడు, చేసేవాడు అంతా పరమాత్మే. ఇలా నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టు. నీ దివ్యశక్తి అప్పుడు నీలో ప్రవేశిస్తుంది, అద్భుతాలు చేస్తుంది. నువ్వు ఎంత వినయంగా ఉంటే సమాజంలో నీకు అంత గొప్ప స్థానం ఉంటుంది. వంగినటువంటి చెట్టుకేనమ్మా ఫలాలు ఎక్కువగా ఉంటాయి అంటారు కదా. అలాగే వినయం ఉన్నటువంటి భక్తునికే నా రామయ్య అనుగ్రహం నిండుగా ఉంటుంది. హనుమయ్యను చూడు. హనుమయ్య ఎప్పుడూ నా రామయ్య ముందు వంచుకునే ఉంటాడు, తల వంగే ఉంటుంది. నా హనుమయ్య సేవ నా రామయ్యను చేరింది. అలాగే నీకు అడ్డుగా, ప్రగతికి అడ్డుగా నిలిచే ఒక పెద్ద గోడ, ఆ గోడను ఆత్మవిశ్వాసం అనే ధైర్యంతో బద్దలు కొడితే సాక్షాత్తు నా రామయ్య నీకు తోడుగా ఉన్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు చెప్పు? సింహంలో, అడవిలో ఎందుకు ముందుకు సాగు. సింహంలాగా నీ లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను తీరుస్తాను అంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.